ఈ వీడియోలో అరటికాయ ఫ్రై రెసిపీ తయారీ విధానం చూద్దామండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది చారులోకి పప్పుచారులోకి సూపర్ కాంబినేషన్. ఒక్కసారి ఇలా చేయండి, ఖచ్చితంగా ఇది మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ఇక్కడ ముందుగా 2 అరటికాయలు తీసుకోవాలి. వాటి మీద ఉన్న ఇలా పొట్టుని తీసేసుకోవాలి. తీసేసుకొని వీటన్నిటిని ఈవెన్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకోవడానికి ముందే ఒక గిన్నెలో వాటర్లో ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇలా కట్ చేసేసిన తర్వాత ఈ ముక్కల్ని తీసుకెళ్ళి మనం ఆ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా వీటిని యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కలు యాడ్ చేసిన తర్వాత దీనిలోకి ఇంకా కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఇవి నల్లగా మారవు, మంచిగానే ఉంటాయి. ఇంకా ఇప్పుడు దీంట్లోకి మసాలాను చూద్దాము. ఇలా ఒక మిక్సింగ్ ప్లేట్ని తీసుకొని దానిలోకి కొద్దిగా పసుపు, అలానే రుచికి సరిపడినంత సాల్టు, అలానే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు ధనియాల జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు నూనెని యాడ్ చేసుకోవాలి. ఇంకా వీటిని ఒక్కసారి మొత్తం చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని ఇక్కడ ఈ ముక్కలకి మనం ఇట్లా ఈ విధంగా మొత్తం మనం కలిపిన మసాలాని వీటికి పట్టేటట్టు ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా కలిపిన తర్వాత ఇవి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఇలా ఒక కళాయిని పెట్టుకొని దానిలోకి ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఒక 4 స్పూన్ల వరకు. తర్వాత దీనిలోకి దంచిన వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకోవాలి. అలానే ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని వీటిని చక్కగా కలుపుకొని కొద్దిగా వేగనివ్వాలి. ఇంకా ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి మనం ఇలా పక్కన పెట్టుకున్న ఈ అరటికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా వీటన్నిటిని ఇలా యాడ్ చేసుకొని వెంటనే గెరిటైతే పెట్టుకోకూడదు, ఒక 2 మినిట్స్ అవి వేగనివ్వాలి. ఇంకా వేగిన తర్వాత మాత్రమే మనం గరిటెని పెట్టుకొని ఇటువైపు తిప్పుకోవాలి. ఇటువైపు తిప్పుకొని మళ్ళీ దీనిని కొద్దిగా వేగనివ్వాలి. అప్పుడే ఆ మసాలాలు ఊడిపోకుండా ఆ అరటికాయ ముక్కలకి పట్టే ఉంటాయి. మళ్ళీ ఇలా వదిలేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అవి వేగిన తర్వాత ఇంకా చక్కగా కలుపుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు కంప్లీట్గా ఫ్రై అవ్వడానికి ఒక 7 to 8 మినిట్స్ అలా పడతాయి. ఇక్కడ మంట అనేది మీడియం టు లో ఫ్లేమే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ మాత్రం పెట్టొద్దు. ఇవి విరిగిపోకుండా ఇలా నిదానంగా కలుపుకోవాలి. ఎక్కువ కలిపేసినా సరే విరిగిపోతాయి ఫస్ట్ ఏగేంత వరకు. ఇంకా ఈ విధంగా కలుపుకుంటా వేగించుకోవాలి. ఇక్కడ చూడండి చక్కగా వేగుతూ ఉన్నాయి. ఇంకా నేను షార్ట్ వీడియోస్లో పొడుపు కథలు అడుగుతున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి వెళ్ళి షార్ట్ వీడియోస్ని కూడా మీరు చెక్ చేయండి. ఇంకా ఇలా చక్కగా కలుపుకుంటా వేగనివ్వాలి. ఇక్కడ చూడండి ఎక్కడ అడుగంటూ ఏమీ అంటలేదు, మాడిపోలేదు. మనం ఆయిల్ కూడా తక్కువగానే వేసాము. ఇవి చక్కగా వేగిపోతున్నాయి, ఎక్కడ వేది ఇరిగిపోలేదు. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సూపర్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇక్కడే ఒకసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోతే యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇవి ఎంత బాగా వేగాయో. ఇక్కడ చూడండి ఇవి లోపల వరకు చక్కగా ఫ్రై అయ్యాయి. మసాలాలు కూడా లోపల వరకు పట్టినాయి. ఇక్కడ తెలుస్తుంది కదా లోపలంతా తెల్లగా లేదు, మసాలాగానే ఉంది. ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయి అంటే సూపర్గా ఫ్రై అయినాయి. అరటికాయలు అన్నిటిని ఈవెన్గా మీరు కట్ చేసుకుంటేనే అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి, లేకపోతే కొన్ని చిదురైపోతాయి. ఇదొకటి మాత్రం ఫాలో అవ్వండి. ఇంకా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా సూపర్గా వచ్చినాయి. ఇంకా అంతేనండి, టేస్టీ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తానికి చాలా టెంప్టింగ్గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.